అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. జాక్పాట్ కొట్టేసినాయి బల్మూరి వెంకట్. అయితే కేసీఆర్ ఫోటోను గాదికి కట్టి అట్లా ఊరేగించిండు. ఓ కేసు అయింది కానీ మొత్తానికి అయితే ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. ఇక అద్దంకి దయాకర్ అంటే మొదటి నుండి కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఏ విభేదాలు వచ్చినాయో కానీ అధికారం వచ్చే ముందు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. అట్లా 10 సంవత్సరాలు కష్టమో నష్టమో ఓర్చుకున్నాడు. మొత్తానికి ఎమ్మెల్సీ సీటు దయాకర్ గారికి కూడా రావడం సంతోషమే. ఇక బల్మూరి వెంకట్కి రావడం కూడా ఒక యూత్ వింగ్ నుండి ఎన్ఎస్యుఐ అనే కాంగ్రెస్కి అనుబంధ సంస్థ ఉంటుంది, ఒక స్టూడెంట్ సంస్థ. దాని నుండి కూడా ఒక లీడర్గా రావడం అనేది ఈయనకు కూడా అది ఆనందించే విషయమే.